కూర్చొని వాడెలా బాగుపడుతున్నాడు, ఈమె ఎలా బాగుపడుతుంది, ఈమెంటి ఇంత ఫేమస్ అయిపోయింది, ఈమెంటి సోషల్ మీడియాలో ఇంత ఫేమస్ అయిపోతుంది, ఈమె ఏం చేసి కొనుక్కుందో నీకు తెలుసా, ఈమె ఏం చేసి ఫారెన్కి వెళ్ళిందో తెలుసా అని ఉట్టి మాటలు ఇతరుల సక్సెస్ గురించి నువ్వు మాట్లాడుకుంటున్నావా? ఏం టైం ఖాళీగా దొరకకపోతే సినిమాలు చూస్తూ, సీరియళ్ళు చూస్తూ, సీజన్లు నెట్ఫ్లిక్స్లో చూస్తూ కూర్చుండిపోతున్నావా? అది కూడా సమయం దొరకకపోతే ఫ్రెండ్స్కి ఫోన్ చేసి వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు, వాళ్ళిలా వీళ్ళెలా అని ఉట్టి మాటలు మాట్లాడుతున్నావా? దేవుడు అంటున్నాడు, ఉట్టి మాటలు లేమిడికి కారణం అంట. లేమి అంటే చేతిలో ఒక్క రూపాయి కూడా నీకు ఉండకుండా ఉండటానికి కారణము ఉట్టి మాటలు మాట్లాడుతున్న వాడిగా ఉన్నావు కాబట్టి అంట. గాసిప్ చేయటం కానీ, ఫ్రెండ్స్తో మాట్లాడుకోవటం కానీ, వారెవరో కారు కొంటున్నందుకు సంతోషపడకుండా, అరే వారు బాగుపడుతున్నారులే, ఫోన్లే కష్టపడుతున్నారు, సంపాదించుకుంటున్నారులే అని అనుకోకుండా, వాడు ఏం చేసి కొనుక్కున్నాడో నీకేం తెలుసు, వాడు ఏం చేసి కొనుక్కున్నాడో నీకేం తెలుసు, వాడు ఏం చేస్తే అలాంటి పెద్ద కారు సంపాదించుకున్నాడో నీకు తెలుసా అనేసి నీ ఫ్రెండ్స్తో, నీ ఫ్యామిలీ మెంబర్స్తో, నీ కుటుంబ సభ్యులు బాగుపడితే కూడా నువ్వు సంతోషపడట్లేదే. మరి నువ్వు బాగుపడాలా లేదా అని ఆలోచన నీకు లేదా? ఎవరో పరలోకం నుంచి ఉడిపడి డబ్బులు పడతాయి అనుకుంటున్నావా? లేకపోతే చెట్టుకి డబ్బులు కాస్తున్నాయి, రోజు ఆకుల్లాగా తెంపుకోవచ్చు అనుకుంటున్నావా? లేకపోతే తాత ముత్తాతలు నీకు ఆస్తులు రాసిస్తారని వాళ్ళ చావు కోసం వెయిట్ చేస్తున్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఒట్టి మాటలు మాట్లాడుతున్నావు గనక, ఏమి చేయకుండా ఇంట్లో కూర్చుంటున్నావు గనక నువ్వు లేమిడికి కారణము అని దేవుడు వాక్యం సెలవిస్తుంది.